గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నలుదిక్కులు 40 వార్తలు నేను ప్రత్యూష నేను పూర్ణిమ 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్న సీఎం జగన్ ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ విమర్శలు శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలో సుప్రీం నుంచి సర్వేకు లైన్ క్లియర్ అయింది ఇలాంటి వార్తలు నలుదిక్కులు 40 వార్తల్లో చూద్దాం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయూత పథకాల అమలు చేయాలని నిర్ణయించారు ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి 25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపారు విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం లభించింది సామాజిక పెన్షన్లు 3000కు పెంచేందుకు ఆమోదం తెలిపారు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్ మరోవైపు ఎన్నికలకు 15 రోజుల ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రులకు తెలిపారు సీఎం జగన్ కష్టపడి పనిచేయాలని సూచించారు చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితుల్ని ఆదుకున్న దాఖలాలే లేవు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చంద్రబాబు ఎలా చెప్తారని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చి జగన్ సర్కార్ తుఫాన్ బాధితుల్ని ఆదుకుంది అన్నారు సజ్జల చంద్రబాబు ఏపీకి గెస్ట్ గా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని 3 నెలల్లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు ఊహించుకుంటున్నారంటూ కామెంట్ చేశారు సజ్జల పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికలే మా టార్గెట్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారం మాత్రమే అన్నారు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీది ఒంటరి పోరేనని తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో సమాన పోరాటం ఉంటుందన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగైపోతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు బీజేపీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై జరుగుతోన్న ప్రచారం అవాస్తవమన్నారు ఇక కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు లక్ష్మణ్ విప్లను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం కల్పించారు విప్లుగా అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య రామచంద్ర నాయక్ కు అవకాశం కల్పించారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హాట్ కామెంట్స్ చేశారు గవర్నర్ తమిళిసై ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే గత ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు అణచివేత అప్రజాస్వామిక పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని చెప్పారు కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు తమిళిసై కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు కడియం శ్రీహరి గత ప్రభుత్వాన్ని విమర్శించినట్లుందన్నారు హామీలు ఏ విధంగా అమలు చేస్తారనే అంశం చెప్పలేదని ప్రభుత్వ పాలసీల గురించి గవర్నర్ క్లారిటీ ఇవ్వలేదన్నారు గవర్నర్ తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్నారు కడియం శ్రీహరి ధాన్యం కొనుగోలుపై గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు ఓటమి తర్వాత రియలైజేషన్ కరెక్ట్ కాదు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు అసలు విషయాలని హైకమాండ్ కి చేరనివ్వలేదని జోకుడు బ్యాచ్ కు అధిష్టానం ప్రయారిటీ ఇచ్చిందంటూ విమర్శించారు వాస్తవాలు చెప్తే వినేందుకు కూడా ఇష్టపడలేదు అన్నారు ఎర్రబల్లి ఓటమి పాలకుర్తి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారని పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారని చెప్పారు రవీందర్ ఆసుపత్రి నుంచి నందినగర్లోని ఇంటికి చేరుకున్నారు కేసీఆర్ ఇంటి దగ్గర ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు డిసెంబర్ 8న కేసీఆర్ కు హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది 8 రోజుల పాటు హాస్పిటల్లోనే కేసీఆర్ కు ట్రీట్మెంట్ నిర్వహించారు తుంటి మార్పిడి ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్నారు కేసీఆర్ సీఎం జగన్ నాయకత్వానికి కట్టుబడి ఉంటా అన్నారు ఎంపీ మోపిదేవి పార్టీ లైన్ దాటి తప్పు చేసే మనిషిని కాదు అన్నారు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు రేపల్లెలో ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుపుకి కృషి చేస్తా అన్నారు పార్టీలో చిన్న చిన్న లోటుపాట్లుంటే సరి చేసుకుంటామన్నారు వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామని 2024లో జగనే మళ్లీ సీఎం అన్నారు మోపిదేవి జగ్గంపేట అధికార పార్టీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి జగ్గంపేట వైసీపీ టికెట్ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి 2 రోజుల క్రితం మిథున్ రెడ్డిని కలిశారు తోట నరసింహం వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఇవాళ తాడేపల్లి వెళ్లారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేట టికెట్ తోట నరసింహానికే అధిష్టానం ఖాయం చేసిందంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది జగ్గంపేటలో తోట నరసింహం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు దీంతో అయోమయంలో పడిపోయారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు జాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా తనపై తనకే అసంతృప్తిగా ఉన్నారు రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలతో తనని గెలిపించారని ఎన్నో పనులు చేద్దామనుకున్నా కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయారని తెలిపారు
సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ప్రభుత్వం చేయలేని వాటిని వందల కొద్దీ తాను చేశారని చెప్పారు తోపుదుర్తి. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. ఆసుపత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విధులను నిలిపివేశారు. అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటు పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుడెంపల్లి గ్రామాల మధ్య గోదావరి తీరంలో నిర్మించి తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ బైన్సా రహదారిపై దిలావర్పూర్ గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే రైతుల పంటలు దెబ్బతింటాయని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచన విరమించుకోవాలని కోరారు. రైతులకి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. హన్మకొండలోని నక్కలగుట్టలో అక్షర చిట్ ఫండ్స్ ఆఫీస్ పై బాధితులు దాడి చేశారు. చీటీ కట్టించుకొని తిరిగి డబ్బులు ఇవ్వలేదని బాధితులు ఆందోళన నిర్వహించారు. చిట్స్ యజమాని చేతులెత్తేయడంతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదంటున్నారు బాధితులు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వం లా కాలేజ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. కళాశాలలో టీచింగ్ స్టాఫ్ లేక ఇబ్బందులు పడుతున్నామని నినాదాలు చేశారు. టీచింగ్ స్టాఫ్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని మల్కాజ్గిరిలో దారి దోపిడీ జరిగింది. ప్రేమ్ విజయనగర్ కాలనీలో దోపిడీ జరిగింది. నిన్న రాత్రి తన కొడుకుతో కలిసి ఒక మహిళ బైక్ పై ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్ ని అడ్డగించి మహిళను కొట్టి ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తల తాడు ఎత్తుకెళ్లారు. విశాఖలోని రామ్ నగర్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ దట్టంగా వ్యాపించింది. మంటల్లో విలువైన వస్తువులు కాలిపోయాయి. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సర్టిఫికెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్లో అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూరంగల్ గ్రామ రెవెన్యూలోని ఏఎంఆర్ వెంచర్ లో ఒక షెడ్ లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా రాయ్గఢ్ నుంచి వయాదూల్పేట్ సూరంగల్ గ్రామంలోని ఈ వెంచర్ కి తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. దాదాపు ₹1 కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కంటైనర్ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. నిర్మల్లో భారత్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో OLX లో బెడ్ అమ్మకానికి పెట్టి ఓ ఇంజనీర్ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఏకంగా ₹1,68,00,000 పోగొట్టుకున్నాడు. ఓ ఇంజనీర్ తన బెడ్ ను 15,000కు OLX లో అమ్మకానికి పెట్టాడు. ఒకరోజు ఫర్నిచర్ షాప్ ఓనర్ అంటూ ఆ ఇంజనీర్ కి కాల్ వచ్చింది. బెడ్ కొనడానికి తాను ఆసక్తి చూపుతున్నానని ఇంజనీర్ కి చెప్పాడు. అయితే డబ్బులు డిజిటల్ పేమెంట్ చేస్తానని ఇంజనీర్ ను నమ్మించాడు. చెప్పినట్లుగానే కాసేపటికి మళ్లీ కాల్ చేసి ఇంజనీర్ కి ఓ లింక్ ని పంపాడు. షాప్ ఓనర్ పంపిన లింక్ క్లిక్ ఓపెన్ చేసే OTP షేర్ చేసిన ప్రతిసారి ఆ ఇంజనీర్ అకౌంట్ లోంచి డబ్బులు పోవడం మొదలైంది. ఇలా 3 రోజుల్లో ఆ ఇంజనీర్ దగ్గర నుంచి 68 లక్షలు దోచేశారు. భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. భద్రతా వైఫల్యంతో పాటుగా పలువురు విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై కూడా నిరసన వ్యక్తం చేశాయి. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ కనిపించింది. సభ మొదలైనప్పటి నుంచి విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమ్చంద్ ప్రమాణం చేశారు. జైపూర్ ఆల్బర్ట్ హాల్లో వారితో గవర్నర్ లక్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ప్రమాణానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మహారాష్ట్రలోని మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో సిట్, అలాగే నటుడు సాహిల్ ఖాన్ తో పాటుగా మరో 3 హీరోయిన్లకి నోటీసులు ఇచ్చింది. మనీ లాండరింగ్ లో ప్రమేయంపై వివరణ కోరింది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ పన్ను హత్యకు కుట్ర పన్నిన కేసులో 52 ఏళ్ల భారతీయుడు నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయన ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లోని జైల్లో ఉన్నాడు. నిఖిల్ గుప్తా ప్రాణాలకు ముప్పుందని భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన ఫ్యామిలీ కోరింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం చెక్ రిపబ్లిక్ లోని కోర్టును ఆశ్రయించాలని నిఖిల్ గుప్తా ఫ్యామిలీకి సూచించింది.
మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. హైకోర్టు ఆదేశాలని మసీద్ కమిటీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీద్ కాంప్లెక్స్ లో ప్రాథమిక సర్వే చేయడానికి నిన్న హైకోర్టు అనుమతినిచ్చింది. 3 సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయాల్సింది. తాజాగా సుప్రీం స్టే ఇవ్వలేమని చెప్పడంతో సర్వేకి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షా సమయం దగ్గర పడడంతో పరీక్షా పే చర్చలో భాగంగా విద్యార్థులతో మమేకమవుతున్నారు ప్రధాని మోదీ. వారిలో ధైర్యం నింపుతూ ఒత్తిడిని దూరం చేస్తున్నారు మోదీ. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు కుటుంబంపై జరిగిన ఐటీ సోదాలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన తనిఖీల్లో 355 కోట్ల నగదును సీజ్ చేశారు అధికారులు. భూమి కింద కిలోల కొద్దీ బంగారం దాచారన్న సమాచారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిధిని వెతికే పనిలో పడ్డారు అధికారులు. తమిళనాడు విరుద్నగర్ జిల్లా సాత్తూర్లో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లతో 2 చనిపోగా పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలీలను చూసి గర్వపడుతున్నా అన్నారు బ్లాక్ బస్టర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న సినిమా చూసిన శ్రీలీల చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీలీల కామెంట్స్ పై స్పందించిన మృణాల్ ఓవైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూ నటిగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు, నిన్ను చూసి గర్వపడుతున్నా అంటూ రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నడక మార్గంలో స్వామివారిని తిరుమల చేరుకున్నారు దీపిక. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు.